చివరికి ఊయల తెచ్చి శౌర్యతోనే నన్ను తీసుకోమని చెప్పించారు. వాళ్ళు బారసాలకి రాకపోయినా ఊయలని పంపిస్తూ గెలిచినట్టయ్యారు. అంతటితో ఊరుకుంటారా? బంగారు మొలతాడు అంటూ ఇంకేవేవో చెప్తూ ఉంటారు. రేపు దాన్ని అడ్డు పెట్టుకుని ఊళ్ళో పెద్దలందర్నీ వెంటేసుకొచ్చి మా అమ్మ అనుపమ చేత్తో బారసాల జరిపించదు కదా. అత్తయ్య రాను అంటే రాద్దమయంతి. ఊరికే కంగారు పడకు. మాట కోసం ప్రాణమైనా ఇస్తుంది కానీ మాట తప్పే రకం కాదు. ఒకవేళ నువ్వు అనుకున్నట్టు అనుపమ చేత్తోనే బారసాలు జరిపించాలి అనుకుంటే అత్తయ్యని ఎవరాపగలరు? ఇది ఆవిడ ఇల్లు కాదు, ఇక్కడ ఉంది ఆవిడ మనుషులు కాదు ఆజమాయిషి చేయటానికి. ఇది దమయంతి సామ్రాజ్యం. ఊరందర్నీ వెంటేసుకొచ్చినా అందరికీ సమాధానం చెప్పగలను. గుమ్మం దాటి ఎవ్వరినీ లోపలికి రానివ్వను. అవునవును, నీ నోరు పెద్దది కదా. అయినా నీ నోటికి ఎదురు రావడం కంటే బుద్ధి తక్కువ పని ఇంకేముంటుంది? మీరేవైనా అనుకోండి, నేను మారను అంటావు అంతేనా? పర్వతనేని శివపార్వతి గారి ఒక్కగానొక్క కూతురు, కాకపోతే చదువు అవ్వలేదంటే పోనీలేండి నాన్న. శివపార్వతి గారి మంచితనం పద్ధతుల్లో సగం వచ్చినా చాలు. నేను ఆ అమ్మాయినే చేసుకుంటానని మా నాన్నతో అన్నాను. నిన్ను చేసుకున్నాను. నువ్విలాంటి దానివని తెలుసుంటే నీ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూసేవాణ్ణి కాదు. నిన్ను పెళ్లి చేసుకునేవాణ్ణే కాదు. మీకు నా మంచితనం నా గొప్పతనం గురించి ఇప్పుడు కాదండి, భవిష్యత్తులో తెలుస్తుంది. మీరు ఇంత మెతక కాబట్టే నేను గట్టిగా ఉండాల్సి వస్తుంది. అయినా మీకెంత చెప్పినా వేస్ట్. ఆ మాట అనాల్సింది నేను, నువ్వు కాదు. రేపు నాది ఒక్కటే సిద్ధాంతం. వాళ్ళు ఈ ఇంటి గడప తొక్కకూడదు, తొక్కనివ్వను. అప్పుడు కళ్యాణి అనుపమ బాధపడుతూ ఉంటే చూస్తూ ఆనందిస్తాను. కన్నయ్య, నీ బారసాల అనుపమమ్మ చేతుల మీదుగా జరిపించాలని అనుకున్నాను. నాన్నమ్మ తాతయ్యల ఆశీస్సులు నీకు దొరికితే శ్రీరామ రక్షగా ఉంటాయనుకున్నాను. కానీ పల్లవి పిన్ని చేసిన తప్పుకి ఆఫీసర్ ఎవరిని మన ఇంటికి రావద్దు అని అన్నాడు. అనుపమమ్మ వాళ్ళు లేని బారసాలని నేను ఊహించుకోలేకపోతున్నాను. కళ్యాణమ్మ గారు, బాధపడకండమ్మా. అనుపమమ్మ శివపార్వతి అమ్మగారు ఏదో ఒకటి చేస్తారు. బాబుకు ఆశీస్సులు ఖచ్చితంగా ఇస్తారు. మీరంటే అమ్మగారు వాళ్ళకి ప్రాణమమ్మా. మీరు బాధపడుతూ ఇలా డీలా పడిపోతే వాళ్ళు ఇంకా బాధపడిపోతారమ్మా. మీరు ధైర్యంగా ఉండండి, అంతా మంచి జరుగుతుంది. అనుపమమ్మ గారు బాబు కోసం బంగారు మొలతాడు కూడా చేయించారు. చేయించారా? అవునమ్మగారు, చేయించారు. అలా అయితే అమ్మ ఖచ్చితంగా వస్తుందంటావు. నీ మాటలు వింటుంటేనే ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా అమ్మ వాళ్ళు బారసాలకొస్తే నా అంత ఆనందం ఎవ్వరికీ ఉండదేమో. కన్నయ్య, విన్నావా? మీ అమ్మమ్మ నీకోసం బంగారు మొలతాడు చేయించిందంట. పద, మనం వెళ్ళి ఆనందంగా నిద్రపోదాం. థ్యాంక్స్ బాజీ, నా బాధని పోగొట్టావు. నేను మీ ముందుకెందుకు వచ్చానంటే, ఒక డైనమిక్, డేరింగ్ అండ్ డాషింగ్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ అబ్బాయిది నామకరణం చేయబోతున్నారు. ఆ పోలీస్ ఆఫీసర్ నేమ్ ఏసీపీ శౌర్య గారు. నా కన్నయ్య కూడా ఇలానే ఉంటాడు. కన్నయ్య, నేను ఎప్పుడు ఎత్తుకుంటానో, నీతో ఎప్పుడు ఆడుకుంటానో, నాకైతే మళ్ళీ నిన్ను చూస్తాననే నమ్మకం రోజు రోజుకి పోతుంది. నా కోసం, నా మీద పిచ్చి ప్రేమతో సిద్ధు ఏమైపోతాడో అనే భయంతో నిన్ను మర్చిపోతాను అని మాటిచ్చాను. నీ గురించి ఆలోచించను అని చెప్పాను, కానీ ఉండలేకపోతున్నాను.
అయినా నీకు శౌర్య ఉన్నాడు కదా, బాగా చూసుకుంటాడు. ఆ నమ్మకం నాకుంది. సిద్ధు చెప్పినట్టు నేను సిద్ధు మంచి పొజిషన్కి వచ్చినప్పుడు నిన్ను ఎలా అయినా నా దగ్గరికి తెచ్చుకుంటాను. మిస్ యూ కన్నయ్య. నీకు రేపే నామకరణం కదా, మీ నాన్న నీకు ఏం పేరు పెడతాడో, ఎలా అయినా నీకు ఏం పేరు పెట్టారో తెలిస్తే బాగుండు. అనుపమా, అనుపమా, ఏ శివా, ఏమైంది? ఏమండి, మన మునిమనవడి కోసం అనుపమ బంగారు మొలతాడు తెప్పించిందండి. అది దేవుడి దగ్గర ఉంచాను, కనిపించట్లేదు. కనిపించటం లేదా? పల్లవిని అడిగి చూడకపోయావా? పల్లవి, పల్లవి, ఏంటత్తయ్యా? దేవుడి దగ్గర బాబు కోసం చేయించిన బంగారు మొలతాడు పెట్టాను. నువ్వేమన్నా చూసావా? ఎలా అయినా బాబుకి మొలతాడు కట్టి ఆశీర్వదించి రావాలి. మేమందరం వస్తామని కళ్యాణి ఎన్నో కలలు కంది. కనీసం నేను వెళ్తే అయినా కళ్యాణి ఆనందపడుతుంది. కన్నయ్య, చూసావా? నీ బారసాలకి మీ నాన్న ఎంత అందంగా పూలతో రెడీ చేస్తున్నారు. బాగుంది కదా? ఇదేంటి దిగులుగా కూర్చొని ఉంటుందంటే మామూలుగానే ఉంది. ఇది ఏడుస్తుంటేనో బాధగా ఉంటేనో కదా నాకు ఆనందంగా ఉండేది. చూడు చూడు, బానే కదా? ఉదయం లేచిన దగ్గర నుంచి వాణ్ణి ఎత్తుకుని కబుర్లు చెప్తూ ఉంటే పనులన్నీ ఎవరు చూసుకుంటారు? అన్నీ చేశారు కదా అత్తయ్య. వంటలకి వంట వాళ్ళని పెట్టారు. ఇంకేం పనులున్నాయి చేయడానికి? చాలని బట్టకుంటే చిరిగే వరకు దుఃఖం, జోడు కాని మగణ్ణి చేసుకుంటే చచ్చే వరకు దుఃఖం అన్నట్టు నా కర్మకాలి నువ్వు నాకు కోడలువయ్యావు. దమయంతి, ఇప్పుడేమైందని పొద్దున్నే కళ్యాణం మీద నోరు పారేసుకుంటున్నావు? అరే, అన్ని పనులు చూసుకోమని చెప్పడం కూడా తప్పేనా? ఇప్పుడొచ్చిన అతిథులు వంటలు బాలేవనో ఏర్పాట్లు బాలేవనో అనుకుంటే మనకు కదా చెడ్డ పేరని చెప్పాను. ఈయన మాటలకేం గాని నువ్వు బాబుని పడుకోబెట్టి వెళ్ళి వంటలు ఎలా చేస్తున్నారో చూడు. రుచులు చూసి ఎలా చేయాలో చెప్పు. కళ్యాణికి వంటలు సరిగ్గా రావని తెలుసు కదా, వంటవాళ్లున్నా ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఇంటి కోడల్ని ఏడిపించడం మంచిది కాదు దమయంతి. నా కోడలిగా కళ్యాణి ఇంటికొచ్చిన రోజే పని మనిషి అనుకున్నాను. నువ్వు మారవా? ఈ జన్మకింతేనా? ఎందుకు రోజు రోజుకి కళ్యాణం మీద కోపాన్ని ద్వేషాన్ని పెంచుకుంటున్నావు? పిల్లికి ఎలకకి ఎందుకు వైరం అంటే ఏం చెప్తాం? జాతి లక్షణం అంతే. మీకు మా మావయ్యతో పాటు అత్త మామలు కూడా మంచి వాళ్ళే దొరికారత్తయ్య. పైగా అత్తింట్లో ఉండకుండా మావయ్య ఇల్లరికం రావడం వల్ల బతికిపోయాం. లేదంటే నిన్ను మా అమ్మమ్మ ఎప్పుడో ఇంటి నుంచి తరిమేసేవారు. ఏం కూసావే? అమ్మగారు,
దమయంతమ్మగారు, ఈరోజు శుక్రవారం. ఆడపిల్ల మీద చేయి చేసుకోకూడదు. ఆడపిల్ల ఏడిస్తే మంచిది కాదమ్మగారు. నీతులు చెప్తున్నావు. అసలు నువ్వెవరు? అమ్మగారు, వంటలు చేయడానికొచ్చాను. వంటలు చేయాల్సింది బయట, ఇంట్లో కాదు. ఎంతమందికి చేయాలో చెప్పలేదు. మిమ్మల్ని అడగమన్నారు. అదేంటి, రాంబాబు చెప్పలేదా? చెప్పలేదమ్మా, మర్చిపోయారేమో. నువ్వేంటి దొంగలాగాల ముసుగేసుకున్నావు? ముసుగుతి, మొహం చూడాలి. దేవుడా, ఇప్పుడు ముసుగులో ఉన్నది అమ్మ అని తెలిస్తే ఆఫీసర్ అత్తయ్య ఎంత పెద్ద గొడవ చేస్తారో. ముసుగు తీయమంటే తీయవేంటి? అమ్మా, మన వాళ్ళందరినీ పిలిచావా? మన వాళ్ళందరూ అంటే ఎవరు? గోడవతల ఉన్న వాళ్ళేగా. గోడ కవతల వాళ్ళు కాదు, మా మంచి కోరుకునే వాళ్ళు, ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులని అర్థం. మీకు ఎవరు మంచి వాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో తేడా తెలియదు కదా ఆఫీసర్. తెలియబట్టే ఇంటి మధ్య గోడ, మనుషుల మధ్య దూరం పెట్టాను. అవును, ఈవిడెవరు? అది తెలుసుకుందామని ముసుగు తీయమన్నాను. ఈవిడ గారు తీయలేదు, అందుకే నేనే తీస్తున్నాను. అత్తయ్య, నీకేమొచ్చింది అలా అరిచావు? నేను అరవకపోతే మీ చెంప చెల్లుమనేది. ఏంటి? అవునత్తయ్య, వాళ్ళు నార్త్ వాళ్ళు. నార్త్ వాళ్ళలో కొంతమందికి ఇలా ముసుగు వేసుకోవడం ఆచారం. ఇంట్లో వాళ్ళకి తప్ప బయటి వాళ్ళెవ్వరికీ మొహం చూపించరు. అలా బలవంతంగా చూడాలని చూస్తే ఎదురుగా ఉంది ఎవరిని కూడా చూడకుండా లాగిపెట్టి కొడతారు. వీళ్ళు మా హైదరాబాద్లో ఎక్కువే ఉన్నారు. మొహం చూస్తే ఏమవుతుంది? అలా చూస్తే వాళ్ళ పరువు పోయినట్టు ఫీల్ అవుతారు. ఇది నేనెక్కడా వినలేదు. నువ్వు పోచెంపలు ఏ రోజైనా దాటితే కదా ఇవన్నీ తెలియడానికి. అవునమ్మా, ఎవరి సాంప్రదాయాలు వాళ్ళవి. మీరు వెళ్ళండి. 100 మంది కొండమ్మా, చాలు. అలాగేనమ్మా. సరే అత్తయ్య, వెళ్తాను. ఎక్కడికి? అత్తయ్య ఆజ్ఞాపించారు నా చెయ్యి వంటల్లో ఉండాలని. అత్తయ్య ఆజ్ఞాపిస్తే నేను శిరస వహిస్తాను కదా. మీ ఆజ్ఞని శిరస వహిస్తాను. మీరు ఆజ్ఞ వేశాక తప్పుతుందా అత్తయ్య? శిరస వహిస్తాను. ఇది మళ్ళీ ఈ డైలాగ్ వేసిందేంటి? అంటే ఏదో ప్లాన్ చేసింది. అయినా నీకేం వచ్చాను వండుతావు? అవసరం లేదులే.
హలో ఆ, ఎక్కడికి? మీరేగా వెళ్ళమన్నారు. నా కొడుకు వద్దన్నాడుగా. అవసరం లేదు, లోపలికెళ్ళు. అన్ని మాటలు మీవే, మాట మీద అస్సలు నిలబడరు. సర్లేండి అత్తయ్య, ఫంక్షన్కి అట్రాక్షన్ మీరే కదా. నగలన్నీ దిగేసుకొని బాగా రెడీ అవ్వండి. నేనెలా రెడీ అవ్వాలో నాకు బాగా తెలుసు. నువ్వు లోపలికెళ్ళు. ఎక్కడికెళ్ళినా అనుపమ చెప్పి వెళ్తుందండి. ఉదయం నుంచి అనుపమ ఎక్కడికెళ్ళినట్టు? నాకు అదే అర్థం కావటం లేదు శివ. ఒక్క నిమిషం, అనుపమ ఫోన్కి కాల్ చేస్తాను. మావయ్య, అనుపమమ్మ ఫోన్ ఇక్కడే ఉంది మావయ్య. ఫోన్ కూడా తీసుకోకుండా వెళ్ళిందంటే నాకు కంగారుగా ఉందండి. కళ్యాణి కోసం బాబు కోసం ఫంక్షన్కి వెళ్ళాలని కలవరిస్తుంది కదా శివ. ఒకవేళ అక్కడికి ఏమన్నా వెళ్ళుంటుందా? మీరు రావద్దు, మీ నీడ కూడా పడకూడదని దమయంతి శౌర్య అంతలా చెప్పిన తర్వాత ఎలా వెళుతుందండి? ఒకవేళ వెళ్ళినా దమయంతి శౌర్యలు ఊరుకుంటారా? మెడ పట్టుకుని బయటికి గెంటుతాను. దమయంతి వదినికి తన మన అని భేదాలుండవు. ఒక్క క్షణం కూడా ఆలోచించదు. ఖచ్చితంగా అక్కడికే వెళ్ళుంటుంది. అవమానంతోనే తిరిగొస్తుంది. మన చేతుల్లో ఏమీ లేదు శివ, అంతా పైవాడి దయ. మనమంటే ఆశలు వదులుకొని ఇలా గదిలో ఉండిపోయాం కానీ అనుపమ అలా కాదు. కళ్యాణి ఆనందం కోసం ఏదో ఒకటి చేస్తుంది. అదేనండి నా భయం కూడా. కళ్యాణి ఆనందం కోసం అనుపమ మళ్ళీ ఎక్కడ కొత్త చిక్కుల్లో పడిపోతుందోనని. ఈ సెంటిమెంట్ సీన్లో ఎక్కువసేపు ఉంటే నేను తలకి ఆయింట్మెంట్ రాసుకోవాలి. నన్ను దొంగగా అందరి ముందు నిలబెట్టిన కళ్యాణి దమయంతిల్ని ఒక ఆట ఆడుకోవాలి. అలా ఆడుకోవాలంటే మా అమ్మ మణమ్మే కరెక్ట్. అత్తయ్య, ఆ పొయ్యి మీద పాలున్నాయి, స్టవ్ ఆపేసి వస్తాను. అమ్మా అమ్మా, మీకు దండం పెడతానమ్మా. 2 రోజుల్లో ఇచ్చేస్తానమ్మా. 2 రోజుల్లో ఇచ్చి తీరాలా, అలాగేనమ్మా. లేకపోతే నీ ప్రాణం తీస్తా. తప్పకుండా ఇచ్చేస్తానమ్మా, తప్పకుండా ఇచ్చేస్తాను. పో. హలో అమ్మా. చెప్పు. ఎలా ఉన్నావమ్మా? మీ మెట్టినింటోళ్ళు నేను వచ్చినప్పుడు సత్కరించుళ్ళే. అది తలుచుకుంటూ ఆనందం తట్టుకోలేకపోతుండాలే. అమ్మయ్యా, మా అమ్మ జరిగిన దానికి ఇంకా అగ్నిపర్వతంలా రగిలిపోతూనే ఉంది. అర్థమైందమ్మా నీ బాధ. నీ సానుభూతి వల్ల దమ్ముడి ఆదాయం కూడా ఉండదు గాని మళ్ళీ చాలా రోజులకి అమ్మోటి ఉండదని గుర్తుకొచ్చుండదే. అలా అంటావేంటమ్మా? నీ గురించి తమ్ముడు గురించి ఆలోచించని రోజంటూ ఉండదు తెలుసా? నీకు ఫోన్ చేస్తే జరిగింది మళ్ళీ గుర్తు చేసి బాధ పెట్టిన దాన్ని అవుతానని ఇన్ని రోజులు ఫోన్ చేయలేదమ్మా. మరి ఇప్పుడెందుకు ఫోన్ చేసినట్టు? నీ కోపం, బాధ, పగ తీర్చుకునే సమయం వచ్చిందమ్మా. అది చెప్పడానికే ఫోన్ చేశాను. అవునమ్మా, తమ్ముడు నీకేమైనా ఫోన్ చేశాడా? వెళ్ళిన దగ్గర నుంచి చేయలేదులే. యాడుండాడో, ఎన్ని అవస్థలు పడతా ఉండాడో. అమ్మా, మొన్న మా ఇంటికి వచ్చాడమ్మా. ఏంది? అవునమ్మా. అసలేం జరిగిందంటే
ఒక్క సెకండ్ శౌర్యకి సిద్ధు దొరికినా మన సిద్ధు ఈరోజు మనకు ఉండేవాడు కాదమ్మా. అంతేకాదమ్మా, నన్ను చాలా హీనంగా చూస్తున్నారు. ఈరోజు ఆ దమయంతి మనవడికి బారసాల జరుగుతుందమ్మా. ఆనందంగా ఉన్న కళ్యాణి, శౌర్య, దమయంతి అందరి మొహాలు మాడిపోవాలి.